వారి పట్ల ఉన్న ఒక ఉన్నతమైన సంకల్పం. ఐగుప్తు దేశంలో బానిస సంఖ్యల చేత బంధించబడి 430 సంవత్సరాలు నలిగిపోయిన ఆ ప్రజల బాధలు చూశాడు, ఆ ప్రజల కష్టాలను చూశాడు, ఆ ప్రజల కన్నీరు చూశాడు. ఎలాగైనా ఈ ప్రజలను పాలు తేనెలు ప్రవహించే మంచి దేశంలో నేను ప్రవేశపెట్టాలని ప్రభు అనుకున్నాడు. కానీ ఆయన ప్లాన్ అంతా కూడా వీళ్ళు రివర్స్ చేశారు. వాళ్ళ పనులను బట్టి, వాళ్ళ క్రియలను బట్టి, వాళ్ళకున్నటువంటి అవిధేయతను బట్టి, వాళ్ళకున్న గర్వాన్ని బట్టి ఎన్ని అద్భుతాలు చేసినా ఐగుప్తే కావాలి, ఐగుప్తే కావాలి, ఐగుప్తే కావాలి, మాటి మాటికి అదే లోకాన్ని, అదే ఐగుప్తును ధ్యాసగా ఉంచుకోవడం బట్టి వాళ్ళ యోర్దాను దాటకుండా మధ్యలోనే చచ్చిపోయారా. ప్రియమైన దేవుడు వారిని 3 విధాలుగా నడిపిస్తాను. ఒకటి చెప్పండి, విడిపిస్తాను. చెప్పండి అందరూ. రెండవదిగా నడిపిస్తాను. బ్రదర్ చెప్పండి, నడిపిస్తాను. మూడవదిగా చేరుస్తాను, కానానులో చేరుస్తాను. ఇప్పుడు చేరుస్తానని మాట ఇచ్చిన దేవుడు ఈ లక్షల మంది ఎందుకు నది దాటగలుగుతున్నారు? ఇప్పుడు సంఖ్యాకాండంతో ఒకసారి వెళ్దాం. సంఖ్యాకాండం 14వ అధ్యాయం. దేవుడు ప్రమాణం చేస్తున్నాడు. 32వ వచనం. కృష్ణ కూడా కలిగిన వాడు అయితే మీ శవములు ఈ అరణ్యములో రాలును. దేవుడే చెప్తున్నాడు, మీరు శవములు అయిపోతారు, అరణ్యంలో రాలిపోతారు. మరి పాలు తేనెలు ప్రవహించే దేశానికి నేను మిమ్మల్ని విడిపిస్తాను, నడిపిస్తాను, చేరుస్తానని మాట ఇచ్చాడు కదా. మీ అరణ్యంలో రాలిపోతారని దేవుడు ఎందుకు ఆన్సర్ వచ్చింది ఆ మాట? ఇంకా ఏమంటాడు? అయితే మీ శవములు అరణ్యంలో రాలును, మీరు నశించిపోయే వరకు మీ పిల్లలు ఈ అరణ్యంలో 40 సంవత్సరాలు తిరుగులాడుతూ. చూసారండి, వాళ్ళు ఎందుకు పతనం అయిపోవడానికి కారణం ఏంటంటే వ్యభిచార పాపానికి అలవాటు పడ్డారు, విచ్చలవిడిగా ప్రవర్తిస్తున్నారు, ఎవరికి నచ్చినట్టుగా వాళ్ళు బ్రతుకుతున్నారు. ఇలా బ్రతుకుతున్న ఈ పాప కారణాన్ని బట్టి వాళ్ళకు పస్కా బలిని దేవుడు నియమించాడు.